హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు, ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు, అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడా స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వాళ్లకు ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్పాలి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు రావటం, మేలు జరగటము, స్థాన చలనం కూడా జరగవచ్చును. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటువంటి విధానముగా ఉండవచ్చు. వాళ్ళ మనస్సుకు సంతోషముగా ఏది కావాలో ఆ ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా వ్యాపారాలు చేసుకుంటారు. ఇబ్బందులు లేవు. వీళ్లకు సమాజంలో ఒక మంచి గుర్తింపు రావటం జరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు రావటం లాంటివి జరుగుతాయి, లేదా ప్రశంసలు పొందడం జరుగుతుంది. వీళ్లకు సన్మానాలు ఇలాంటివి కూడా జరగవచ్చును. అదే గుర్తింపు సమాజంలో అనేటువంటి. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. శారీరకమైనటువంటి కష్టము ఉంటుంది కాక ఉండి సరైనటువంటి ఫలితాలు పొందడం మాత్రం జరుగుతుంది. ధనము యథావిధిగా రావడము ఉంటుంది, ఖర్చు పెట్టడము కూడా ఉంటుంది. శుభకార్యాల విషయాలలో ఖర్చులు ఎక్కువ చేస్తారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల పరంగా డబ్బు వెచ్చించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. వెళతారు ఖర్చు పెట్టుకొని. విదేశాలలో మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటువంటి ఇది ఉన్నది వీళ్లకు. స్త్రీ వలన ఉపయోగం అనేది ఉంది. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వివాహం జరగటానికి కూడా మంచి అవకాశం ఉన్నది. పెళ్ళైన తర్వాత వాళ్ళ యోగం మారే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు. ఇంకా వీళ్లకు యథావిధిగా అనుకున్నటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ ఏమీ ఒక చిన్న ఇది కూడా ఉండదు. కానీ ఏదో అసంతృప్తి అయితే ఉంటుంది. నాకు ఇది జరిగింటే బాగుండు, ఇది వచ్చింటే బాగుండు అని. ఎంత వచ్చినా ఏదో ఒక అసంతృప్తి అయితే ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకు. అందువలన వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో అనేటువంటివి అయితే ఏమీ లేదు తల్లి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకుని ముందుకు వెళితే యోగవంతముగానే ఉంటుంది వీళ్ళకు. కుంభరాశి వారు దైవారాధన, అలాగే దిక్కులు రంగుల విషయం గురించి చెప్పండి గురుగారు. కుంభరాశి వీళ్ళు ఆరాధించవలసినటువంటిది ఏమిటంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్ళకు. ఇక వస్త్రధారణ అనేటువంటిది వచ్చేటప్పటికి తెలుపు ఎక్కువగా వాడితే బాగుంటుంది. మిగతా కలర్లన్నీ కూడా వేసుకోవచ్చును, కొంచెం తెలుపు ఎక్కువగా వాడితే బాగుంటుంది, అనుకూలవంతంగా ఉంటుంది. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఇక అదండి విషయం. కుంభరాశి వారికి అయితే అంతా బాగుంది, మాసం అంతా బాగుంది, కూల్గా గడిచిపోతుంది. ఇక మీరు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బాగుంటాయి. దాని ద్వారా చేసే పరిహారాల వలన మీకు శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి అందరికీ చేరువ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.